ఈయనే మిస్టర్ సపోటా చెట్టు. చూస్తే అక్కడక్కడ సపోటా కాయలు ఉంటాయి, కానీ ఎప్పుడు చెట్టుకి కాయ ఎప్పుడు పండలేదు. సైజ్ అయిన తర్వాత దాన్ని తీసి మేము దాచి బియ్యం గిన్నెలో పెడితే అది ముగ్గడం తప్ప చెట్టుకి ఎప్పుడు పండలేదు. నాకు తెలీదు సపోటా చెట్ల గురించి, అవి చెట్టుకు పండుతాయో లేకపోతే మనం అలా ఇంట్లో పెడితే పండుతాయో, కానీ ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఏదైనా మనం మన ఇంట్లో వండుకున్న వంట ఎలా టేస్ట్గా ఉంటుందో అలాగే మన ఇంట్లో పెంచుకున్న మొక్కలకి ఎటువంటి మందులు ఎరువులు వేయకుండా పెంచిన మొక్కలకి వచ్చే పళ్ళు కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. నా మాటలో ఏమైనా తప్పు ఉందంటారా? తప్పు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. తప్పు ఏం లేకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. ఆ వెనక మెరుస్తున్న చిన్న మొక్క బొప్పాయి మొక్క. అది కూడా న్యాచురల్గా పెరుగుతున్న మొక్కే. దాని వెనక ఇది కూడా బొప్పాయి మొక్కే. ఈ పైన ఉన్న పెద్ద చెట్టు బొప్పాయి చెట్టే. దానికి బొప్పాయి పళ్ళు ఉన్నాయి, ఇంకా పళ్ళు కాదు కాయలు ఉన్నాయి. అవి కూడా పళ్ళు అయిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బీన్ అండ్ మోటో. మోటో అని చెప్పి మొక్కల గురించి పెడతాను అనుకోండి. మోటో అనేది నాకు చాలా ఇష్టమైన పేరు, అందుకే పెట్టుకున్నాను. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కూడా మోటో వ్లాగింగ్కి సంబంధించినవే. ఇప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఈ వీడియోస్ చేస్తాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ టాటా బై బై.